హాయ్ అండి, నేను ఈరోజు మా ఊరు పల్లెటూరులో ఇక్కడ గార్డెన్ తోటల్లోకి వచ్చాను. మామిడికాయలు అండి, సపోటాకాయలు కాసాయి. ఇదిగోండి నిమ్మకాయలు, లెమన్ ఫుల్గా ఉంది. ఇక్కడ ఒక పల్లుగేల ఉంది. ఈ కాయ అయితే రౌండ్గా ఉంది. మునక్కాయ చెట్టు కూడా ఉంది. ఇది కాజు. హాయ్ అండి, నేను ఈరోజు మా ఊరు పల్లెటూరులో ఇక్కడ గార్డెన్ తోటల్లోకి వచ్చాను. మామిడికాయలు అండి, సూపర్ ఉంది. కాపు తక్కువ కాసింది. వాతావరణం సూపర్గా ఉంది. మీకు ఎలా నచ్చిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి. ఇవన్నీ కొబ్బరి చెట్లు అండి. లొకేషన్ అయితే సూపర్. ఇక్కడైతే ఒక ఫామ్ హౌస్ ఉందండి. సపోటాకాయలు కాసాయి. ఇక్కడ కాజు ఉంది. ఇది నేరేడు చెట్టు. అలాగే పెద్ద పెద్ద తాటి చెట్లు ఉన్నాయి. అలాగే ఇక్కడ ఒక అరటి చెట్టు తోట ఉందండి. ఇక్కడ గడ్డి అంతా గ్రీనిష్గా సూపర్ ఉంది. ఇక్కడ ఒక నిమ్మ చెట్టు ఉందండి. ఇదిగోండి నిమ్మకాయలు, లెమన్ ఫుల్గా ఉంది కాపు నిమ్మ చెట్టుకి. ఇక మా వాడు ఫ్రెండ్ వచ్చాడు, నిమ్మకాయలు చూస్తున్నాడు. చూడు పైన రోజు ఇటు అక్కడికి వెళ్ళి నిమ్మకాయలు పట్టుకొంచు. అరటి తోట అండి ఇది. తీక తీక అరటికాయలు ఉందండి ఒకటి. ఇక్కడ ఒక పల్లుగేల ఉంది. ఇక్కడ కరివేపాకు చెట్టు ఉందండి, చూడండి సూపర్ ఉంది. కొబ్బరికాయలు అండి, ఒలిసి పెట్టారు తొక్కలు. ఇక్కడ వలవన ఉన్నాయి కొబ్బరికాయలు. ఎండు కొబ్బరి ఇది. ఇక్కడ ఒక చిన్న మామిడి చెట్టు ఉంది. ఒక రెమ్మకైతే ఫుల్గా మామిడికాయలు కాసాయి. ఈ కాయ అయితే రౌండ్గా ఉంది. అది బంగినపల్లి కాయ అనుకుంటా.
ఈ తోటలో ఉండే ఇల్లు అండి ఇది. ఇక్కడ వచ్చిన ఫ్యామిలీ నివసిస్తుంది. ఇది వాటర్ సంప్ అండి. ఇక్కడ నీళ్ళు వాడుకుంటారు. ఇక్కడ బొప్పాయి చెట్టు ఉందండి. బంగినపల్లి మామిడికాయ. ఇక్కడ వీళ్ళు గార్డెన్లో వంకాయ చెట్లు కూడా వేశారు. ఈ మునక్కాయ చెట్టు కూడా ఉంది. ఇంకొన్ని మామిడి చెట్లు అండి. ఇక్కడ మామిడి చెట్టు కింద ఒక జేసీబీ అయితే ఉంది. ఇదో రకం మామిడికాయ, కొద్దిగా పెద్దగా ఉంది. ఇదో టైప్ మామిడికాయలు. ఈ చెట్టుకైతే కొద్దిగా కాపు కాసిందండి. ఇదిగోండి ఇక్కడ చెట్లు, సపోటా చెట్లు అయితే ఉన్నాయి. దూరంగా ఒక కొండ ఉంది. వాతావరణం సూపర్ ఉంది. అక్కడ జీడి చెట్టు ఉంది. జీడికాయలు ఏమైనా కాసాయో లేదో. జీడి పూత అయితే ఉందండి. ఇక్కడ దీనికి ఒక కాజు ఉంది, చిన్నది. ఇక్కడ సపోటా చెట్టుకి చూడండి, కనిపిస్తున్నాయా మీకు? ఫుల్గా ఉంది కాపు సపోటా. నేను మైక్ అది యూజ్ చేయడం లేదండి. వాయిస్ కొద్దిగా క్లారిటీగా రాదు. ఇక్కడైతే ఒక జీడి పండు ఉంది. చూడండి. జీడిపండు ఇది కాజు. ఇలా ఉంటుంది. ఇది తింటారు కూడా. తింటే దగ్గు వస్తుందేమో, నేను తినట్లేదు. మీకు కావాలంటే కామెంట్ చేయండి, పంపిస్తా. ఆ మర్రి చెట్టు చూడండి ఎంత పెద్దగా ఉందో. దాని ఊడలు కూడా నేలను తాకుతున్నాయి. ఇక్కడ రైట్ సైడ్లో 2, లెఫ్ట్ సైడ్లో ఓడలు కిందకు వచ్చాయి నేలపైకి. చాలా పెద్ద చెట్టు, మర్రి చెట్టు.